హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ ఫ్యాబ్రిక్ లెహంగా విత్ ఫ్రాక్లో వచ్చిందనమాట. మీకు కనిపిస్తుంది కదా లుక్, అలా వచ్చింది. ఇది లెహంగా అయితే స్టిచ్చెస్ వచ్చిందండి, విత్ సాటిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ నెట్ అనమాట. ఫుల్ వర్క్, ఫ్రంట్ అంతా ఫుల్ వర్క్ ఉంది, బ్యాక్ అంతా ప్లెయిన్. ఇది పైన టాప్ పార్ట్ని మొత్తం ఓపెన్ చేస్తానండి. మొత్తం స్టిచ్చెస్ అన్నీ తీసేసి ఓపెన్ చేస్తాను. ఇది టాప్ పార్ట్ అనమాట. టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ రెండు సపరేట్ చేస్తాను. ఇది ఎలా ఇచ్చాడంటే, ఇవ్వండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా జాయింట్ చేసి ఇచ్చాడు. దీన్ని రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు. ప్లస్ చున్నీ కూడా ఇచ్చాడు. దీన్ని ఎలాగంటే టాప్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రాక్లకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లైనింగ్ కూడా ఇచ్చేది మొత్తం స్ట్రైట్ ఇచ్చేసాడు అనమాట. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అని. నాకేమనిపించింది అంటే ఇది ఫ్రాక్ లాగా అయితే బాగుంటుంది అని. ఆ అమ్మాయి అడిగిందనమాట ఎలా అయితే బాగుంటుంది అని. అడిగితే నాకు ఫ్రాక్ లాగా బాగుంటుంది అనిపించి నేను ఫ్రాక్ లాగే బాగుంటుందమ్మా టాప్ కంటేనే. నేను ఫ్రాక్ లాగా ఎందుకు అన్నానంటే, టాప్ టు బాటమ్ మొత్తం వర్క్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం టాపు స్టిచ్ చేసామనుకోండి, ఆ స్టోన్స్ గట్రా మొత్తం అడ్డు వచ్చేసి అసలు స్టిచ్చెస్ అనేవి సైడ్ కట్స్ దగ్గర సరిగ్గా రావు. దానికంటే ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి ఫ్రిల్స్ కూడా వస్తాయి బాగా. అలాగనేసి నేను ఫ్రాకే బాగుంటుందని సజెస్ట్ చేశాను. తను కూడా ఫ్రాకే కుట్టియండి అనేసి అని చెప్పింది. ఇది చాలా చిన్న సైజు అండి, 25 సైజు నడుము కొలత. అయితే చిన్నపిల్లలకి స్టిచ్ చేసిన సైజే. టాప్ పార్ట్ 13, షోల్డర్ 5 పెట్టుకొని చెంక డౌను 5.5 పెట్టుకుంటే సరిపోద్ది అండి. వీడియోలో చూపించినట్టు అలా కట్ చేసుకుంటే, ముందు సాటిన్. దీనికి ఏంటంటే లైనింగ్ వేస్తే కొంచెం స్టిప్గా ఉండి బాగుండేది, కానీ ఆ అమ్మాయి నాకు లైనింగ్ వద్దు అనేసి చెప్పింది. మరి వద్దన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆల్రెడీ చెప్పాను లైనింగ్ వేసుకుంటే బాగుంటుందమ్మా అంటే వద్దు అనేసింది. వద్దని నాకు ఇంకెందుకని నేను సైలెంట్ అయిపోయి ఇంకా సాటిన్తో నెట్ ఫ్యాబ్రిక్ వేసి చేస్తానన్నమాట. ఇది సాటిన్ కూడా పెద్ద క్వాలిటీ ఏమీ లేదండి. ఇలాగ కొంచెం పట్టుకొని లాగామనుకోండి జాడి వచ్చేస్తుంది అనమాట. అదండి అలాగా పెట్టేసి ఫస్ట్ సాటిన్ కట్ చేసుకొని తర్వాత నెట్ వేసి కట్ చేసుకుంటే కరెక్ట్గా లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు రెండు కలిపి కట్ చేస్తారనుకోండి అటు ఇటు అయిపోద్ది. నెట్ అనేది సాగినా సరే ఉగ్గుల్లాగా వచ్చేస్తుంది అనమాట. చిన్న చిన్న ఏమంటారంటే గాలి పుస్తకలు అంటారు చూడండి, అలా కనిపిస్తాయి అన్నమాట. కట్ చేసుకొని టాప్ పార్ట్ని సపరేట్ చేస్తాను కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా సపరేట్ చేసి మనకి లోపల వేసే లైనింగ్ ఎంత లెంత్ ఉందో అంతే ఇచ్చాడనమాట. ఇంకా ఎక్స్ట్రా చిన్న మడ తీయడానికి కూడా లేదు ఛాన్స్. రెడీమేడ్ ఏం చేస్తారంటే తక్కువ క్లాత్తో మనకి ఐటమ్ అయిపోయేలాగా ఇస్తారు. ఎక్కువ క్లాత్ అయితే వాళ్ళు పెట్టే కాస్ట్కి వాళ్ళు ఆ కాస్ట్లో తీసుకుంటే వాళ్ళకి కిట్టదనమాట. అందుకనేసి ఇలా రెడీమేడ్ ఎప్పుడైనా తక్కువ క్లాత్తో మనకి స్టిచ్చింగ్ అయిపోయేటట్టు ఇస్తారు. ఇది కూడా సేమ్ అలాగేనమాట ఇచ్చారు. అవ్వండి అలాగా చిన్న చిన్న ఫ్రిల్స్. అంటే ఇవి ఎలా చేయాలంటే, మనం టాప్ పార్ట్కి మనం ఎంత లెంత్ పెట్టుకుంటున్నామో ఆ లెంత్ మెజర్మెంట్ని బట్టి కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇదైతే నెక్ ఇచ్చేసాడు కదా, ఆ నెక్ అనేది చాలా బ్రాడ్ ఇచ్చేసాడు ఆ అమ్మాయికి. ఆ ఇచ్చే నెక్ అలాగే స్టిచ్ చేసామంటే మొత్తం భుజాలు జారిపోతాయి, బక్కగా ఉంటుంది. కాబట్టి నేను అలా కాకుండా నేను అడ్జస్ట్మెంట్ చేసి నేను లైనింగ్ ఆల్రెడీ నేను కట్ చేశాను కదా, మెజర్మెంట్ ఎంత ఉండాలి అనేది భుజం దగ్గర చిన్న చిన్న ఖర్చులాగా చిన్న డాట్స్ లాగా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఎంత లెంత్ నుంచి కావాలి అనుకుంటున్నామో ముందు లైనింగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నాకు ఇప్పుడైతే సాటిన్ క్లాత్ అయిపోయింది, కొంచెం నాకు ఇబ్బంది పెట్టిందనమాట క్లాత్ జరిపేటప్పుడు. నెట్ సాటిన్ అనేవి
జాయింట్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఇది కరెక్ట్గా రాకపోవడం వల్ల అటు జరిగిపోయి ఇటు జరిగిపోయి ఇంకా టైం ఎక్కువ తినేసిందనమాట. అదే లైనింగ్ చేస్తే చెప్పినట్టు వినేది క్లాత్ కూడా. అగోండి చూసారా, మనం ఈ అంటే ఈ నెక్ మనకి ఎంత విత్ కావాలి అనుకున్నామో అంతే వచ్చిందనమాట. ఇలా చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఎలాంటి ఫిజిక్కి స్టిచ్ చేసినా ఆ ఫిజిక్ని బట్టి ఫస్ట్ మెజర్మెంట్ తీసుకొని తర్వాత మనం ఇలాంటివి చేసామనుకోండి, ఇదే కాదు బ్లౌజ్ అయినా సరే అంతే. ఇదే టెక్నిక్తో బ్లౌజ్ కూడా చేసుకుంటే బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. కొందరు వర్క్ బ్లౌజులు స్టిచ్ చేశారనుకోండి, అది వర్క్ చేసే వాళ్ళకి అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర వర్క్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది. ఇలా చేస్తే భుజాలు జారిపోతాయి, ఇలా చేయకూడదు అనేసి ఒక క్లారిటీ అనేది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఉంటుంది. కొంతమంది ఏంటంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా మిషనరీస్ పెట్టి వర్కులు వేస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా వరకు తెలియదు అనమాట. తెలియకుండా నెక్ డౌన్లో ఏం చేస్తారంటే బ్రాడ్ని పెంచేస్తారు. ఆ బ్రాడ్ పెంచేయడం వల్ల ఆ నెక్కలు కొంచెం సాగిపోతాయి అనమాట. భుజాలు జారిపోయి కంపల్సరీ తాళ్ళు పెట్టవలసి వస్తుంది. తాళ్ళు ఏంటంటే అందరూ తాళ్ళు పెట్టించుకునేలా ఉండరు. కొంచెం పెద్ద వయసులు గట్రా ఉన్నారంటే వాళ్ళు తాళ్ళు పెట్టించుకోరు. అలాంటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిపోద్ది. అలాగ ఉండేటప్పుడు ఏంటంటే ఈ ట్రిక్కులతో మనం వర్క్ బ్లౌజులు స్టిచ్ చేసామనుకోండి, అది పర్ఫెక్ట్గా నెక్కకి పట్టేసి ఉంటాయి అన్నమాట. భుజాలు గట్రా జారకుండా చక్కగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా బ్లౌజులైనా స్టిచ్ చేసేటప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేశారనుకోండి, మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదిగోండి, ఆల్రెడీ నెక్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేస్తే మళ్ళీ దీనికి ప్రిన్స్ కట్ కూడా చేస్తున్నానండి. మొత్తం స్టోన్స్ మొత్తం వచ్చేసాయి. ఆ స్టోన్స్ తీసుకునేసరికి చాలా టైం తినేసింది ఈ ఫ్రాక్ కుట్టేటప్పుడు. నేనేంటంటే ప్రతిదానికి ప్రిన్స్ కట్ చేస్తేనే నాకు లుక్ అనిపిస్తుంది. నా మైండ్కి ప్రిన్స్ కట్టే బెటర్ అనేసి చేశాను. ఇదిగోండి, స్టోన్స్ అన్నీ ఆల్రెడీ 2 సూదులు పట్పట్టమని ఇరిగిపోయాయి. అందుకు మళ్ళీ జడిసి తీస్తున్నాను అనమాట. ఎక్కడైతే ప్రిన్స్ కట్ కరువు తీసానో ఆ మడత పెట్టే ప్లేస్ అంతా స్టోన్స్ అన్నీ పీక్కొని చేసుకుంటున్నాను. మళ్ళీ సైడ్ కూడా స్టిచ్చెస్ వేస్తాం కదా, సైడ్ కూడా తీయవలసి వస్తుంది. అవన్నీ తీసేసరికి చాలా టైం పట్టేసింది. వాటితో పాటు ఏంటంటే మిర్రర్స్ కూడా ఇచ్చాడు. మిర్రర్స్ లేకపోతే కొంచెం ధైర్యం చేసి వేయచ్చు, కానీ ఎలాగైనా సూదులు అనేది చిన్న కొన కూడా కొంచెం వంకర అయ్యాయంటే ఇంకా సూది పనికిరాదు. మొత్తం జాడి వచ్చేసినట్టు సూది కుట్టుపడినా సరే లాగేస్తుంటుంది అనమాట. ఆ మోస అనేది సూదుకుండే మోస చిన్న వంగిన చిన్న రఫ్ అయినా సరే ఇలాంటి వాటిపైన అయితే శాటిన్ల పైన అస్సలు స్టిచ్ రాదండి. అవి గజిబిజిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. స్టిచ్ చేసిన నీట్నెస్ అనేది ఉండదు. అలాంటప్పుడు సూది ఇరిగిపోయినా ఒకటే, ఆ మోస అనేది ఆ చిగురు అనేది ఇరిగిపోయినా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. మనకి సూది ఇరిగిపోతేనే సూది వల్ల యూజు ఉండదు, సూది ఇరిగిపోద్ది అని కాదు. ఆ సూది ఒక స్టోన్ మీద పడినా ఆ చిగురు విరిగినా సరే ఇంకా సూది పనిచేయదు. నేనైతే చిన్న వంగినట్టు కానీ చిన్న క్లాత్ రఫ్ అవుతుంది అంటే ఇంకా సూది తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా దేనికి పనికిరాదు ఇంకా సూది. ఇప్పుడు ఈ డ్రెస్ కుట్టాను కదా, ఈ ఫ్రాక్ కుట్టిన తర్వాత ఇంక ఈ సూది కూడా ఉంచను. ఈ సూది తీసి పక్కకు పెట్టేస్తాను. అంటే అలా చేసుకుంటే మనం ఫర్దర్గా చేసింది దీని తర్వాత స్టిచ్ చేస్తామా, ఏ స్టిచ్ చేసినా నీట్గా ఉంటుంది. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇదే సూదిని మళ్ళీ ఇంకో దానికి పెట్టామనుకోండి, ఇంకా డ్రెస్ ఏంటంటే చిన్న జాడీల్లాగా వచ్చేయడము, పీకేస్తున్నట్టు క్లాత్ వచ్చేయడము అలా జరుగుతాయి. ఇది మొత్తం ఫ్రంట్ వైపు టాపు బాటము కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ అండి. బ్యాక్ ఆల్రెడీ నేను ప్రిల్స్ పెట్టేశాను.
బ్యాక్ అంతా ప్లెయినే ఇచ్చాడు కాబట్టి కొద్దిగా స్పీడ్గా అయిపోద్దండి. మనకు వచ్చే చిక్కంతా ఫ్రంట్లోనే, ఎందుకంటే పెద్ద స్టోన్స్ మొత్తం వర్క్ ఇచ్చాడు కాబట్టి మనకి ఫ్రంట్లోకి వచ్చేసరికి పెద్ద తలనొప్పిలాగా ఉంటుంది అనమాట. ఆ స్టోన్స్ తీసుకొని మళ్ళీ ప్రిన్స్ కట్ కదా చేయాల్సింది. ఆ ప్రిన్స్ కట్ చేసి స్టోన్స్ ఉంటే సైడ్లో తీస్తే అది వేరు, మళ్ళీ మిడిల్లో కూడా తీయాలి 2 వైపులు. అందుకు టైం తీసుకుంది ఎక్కువ దీనికి. ఇవ్వండి అలాగా నేను ఫస్ట్ ఫ్రంట్ జాయింట్ చేశాను కదా, ఇప్పుడు బ్యాక్ జాయింట్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ప్రిల్స్ పెట్టేవి పై వైపు పెట్టి మళ్ళీ పైన కుట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ చిన్న గోల్డ్ నెక్కి వేసాను కదా, అది షోల్డరు కరువు దగ్గర ఇచ్చాడనమాట. అది మొత్తం తీసేసి నేను బ్యాక్ వేసాను. దీనికి పైపింగ్ వేద్దాము అని చూస్తే ఆ పైపింగ్ మొత్తం డ్రెస్ తీసి మొత్తం కుట్లన్నీ ఇప్పాను కదా, ఆ ఇప్పేటప్పుడు మొత్తం ఎక్కడ పడిపోయింది మొత్తానికి. అది ఇది ఏంటంటే లేట్ నైట్లో స్టిచ్ చేశాను. వాళ్ళు ముందు రోజు తెచ్చి నాకు రెండో రోజే బర్త్డే, నాకు రెండో రోజే కావాలన్నారు. ఈ వాతావరణం ఒకటి చాలా వేడిగా ఉంటుంది, అందుకు డే టైంలో కొన్ని స్టిచ్ చేసి ఇస్తాం అనుకుంటాం, కానీ మనకి ఇంట్లో పని అయ్యేసరికి నీరసం వచ్చేసి ఇంకా వేడి ఎక్కువైపోయి డే టైంలో చేయడానికి కొంచెం లేట్ అయింది అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనకు కావాలనే ఫినిషింగ్తో నీట్గా ఆ టైంకి ఇవ్వాలంటే మనం ఇవ్వలేము. అందుకు నేనేం చేస్తానంటే, నేను ముందు రోజు సాయంత్రం ఇవ్వాలంటే డే టైంలో ఉదయం అయినా కొంచెం తొందరగా లేసి స్టిచ్ చేసేస్తాను, అంటే వేసవికాలం మాత్రమే. అదే మళ్ళీ ఉదయాన్నే ఇవ్వాలనుకోండి, వాళ్ళు ముందు రోజు ఇచ్చినా సరే నేను నైటే స్టిచ్ చేసి నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే నాకు నైట్ స్టిచ్ చేస్తే ఇలా ఇప్పుడు ఉండే వాతావరణంకి నైట్ స్టిచ్ చేస్తే కూల్గా ఉంటుంది కాబట్టి బాగా అనిపిస్తుంది, పని కూడా స్పీడ్గా అయిపోద్ది. స్పీడ్గా అవ్వడం వల్ల నేను నైట్ అయినా 12 వరకు నుండి నైట్ అయినా చేస్తాను అంటాను, కానీ మళ్ళీ డే టైంలో మనం పట్టుకున్నాము అంటే అది ఇంకెవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట. స్టిచ్చింగ్కి వచ్చేసరికి ఎవరైనా వచ్చారనుకోండి ఇంక అక్కడ పని ఆగిపోద్ది. నేను ఇస్తానని టైంకి నేను ఇవ్వలేనని నాకే కొంచెం, అంటే ఒప్పుకున్న వర్క్ని మనం కరెక్ట్గా ఇన్ టైంలో ఇవ్వాలి అని నాకు ఉంటుంది. అందుకు నేను నైట్ అయినా స్టిచ్ చేసి నేను రెడీగా ఉండి ప్రశాంతంగా పడుకుంటూ ఉంటాను. కానీ ఇంకా ఆ పని వదిలేసి నేను రేపు చేసుకుంటానులే అంటే ఇంకా నిద్ర కూడా నాకు పట్టదు, అది ఒకటి. అందుకు నేను నైట్ అయినా స్టిచ్ చేస్తాను అనమాట. ఈ ఫ్రాక్ కూడా అంతే. ఈ ఫ్రాకు స్టిచ్ చేసేసరికి 11:30 అయిపోయింది నైటు. ఎందుకంటే సెకండ్ అంటే ఆ డేలో పట్టుకున్నాం అనుకోండి, వాతావరణం మనకి సహకరించకపోతే మనకి హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయినా, ఇంట్లో పని అంతా అయ్యేసరికి నీరసం వచ్చి ఒక అరగంట లేట్ తీస్తాము అన్నా సరే అదొక టెన్షన్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉండలేము. అందుకని నేనైతే ముందు రోజు రెడీగా ఉంటాను అనమాట. నాకు ఇచ్చే ఐటెం నేను ముందు రోజుకి రెడీ చేయాలి. అదే సాయంత్రం అనుకోండి, డే టైంలో కొంచెం ఉదయం తొందరగా తీసేస్తాను. ఇంట్లో పని అయినా పక్కన పెట్టి మనం ఒప్పుకున్నాము అంటే ఇంట్లో పని పక్కన పెట్టైనా మనకి ఇచ్చే వర్క్ని నీట్గా చేసి ఇవ్వాలి అనేది నా థాట్ అండి. ఫైనల్గా అయితే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సైడ్ కుట్లు వేస్తున్నానండి. ఇది వేసేటప్పుడు లుంగి కుట్టు చూసారా ఎలా వేస్తామో అలా వేసుకుంటే నీట్గా వస్తుంది. చిన్న పోగులు లాంటివి గట్రా బయటికి కనిపించకుండా ఉంటాయి. ఇలాగ వేసేటప్పుడు లైనింగ్ స్టిచ్ సపరేట్గా వేయాలి. నడుము వరకు కలిపేసి నడుము నుంచి లైనింగ్ స్టిచ్ సపరేట్గా, మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ అనేది సపరేట్గా ఉండాలి. ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చే అమ్మాయికి ఎక్కడా సెట్ అవ్వంటండి, ఎందుకంటే బక్కగా ఉంటుంది అనమాట. అమ్మాయి చాలా బక్కగా ఉండడం వల్ల ఎక్కడా సెట్ అవ్వవు. మెయిన్ ఏంటంటే స్టిచ్చింగ్ అయినా రెడీమేడ్ అయినా బాగా లావుగున్నా ఎక్కడ సెట్ అవ్వవు,
బాగా సన్నంగా ఉన్నా సెట్ అవ్వండి. ఇలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఫిజికల్ వచ్చేటప్పుడు మనం మెజర్మెంట్ తీసుకొని మెజర్మెంట్ బట్టి మనం స్టిచ్ చేసామనుకోండి, బాడీ మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. నేను చేసే వాటిలో చాలా వరకు ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ తీసే నేను స్టిచ్చింగ్ చేస్తాను. అది ఫ్రాకులైనా బ్లౌజులైనా వాళ్ళు కరెక్ట్గా సెట్ అయింది తెస్తే అది తీసుకుంటాను. లేకపోతే కంపల్సరీ బాడీ మెజర్మెంట్సే తీసుకుంటానండి. అలా చేసామంటే ఎక్కడా కుదరని వాళ్ళకి కూడా మన దగ్గరే కుదురుతాయి అన్నమాట. మనం ఆ వర్క్ ఫినిషింగ్ నీట్నెస్ ఇచ్చామంటే ఇంక కస్టమర్ అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మీరు కూడా అలా చేసుకుంటే మీకు కూడా బాగా యూజ్ అవుద్దండి. ఏదైతే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సూపర్గా అయితే సూపర్గా ఉందండి. బాటంలో కూడా అటు ఇటు అంటే ఇవి రెడీమేడ్ కదా, ఈవెన్గా కట్ చేయడానికి ఏంటంటే చిన్న క్రాసులు కూడా కలిపేసి ఇచ్చేస్తారనమాట క్లాత్లు. వాటిని క్రాసులన్నీ తీసుకొని నీట్గా చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. లుక్ వైజ్ చూసారా ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రాకు. ఇంకోండి కింద లెహంగాది అది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. అదైతే చున్నీ వచ్చిందండి. చున్నీ కూడా బాగా ఇచ్చాడనమాట. థ్యాంక్ యూ.